నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు విచారణ. ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు. విద్యార్థులకు భోజనం పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్న బీఆర్ఎస్. గురుకులంలో అస్వస్థకు గురైన చిన్నారులను పరామర్శించిన హరీష్. హైదరాబాద్ చాంద్రయాన గుట్టలో అమానవీయ ఘటన. సవతి తండ్రి దాడిలో మృతి చెందిన బాలుడు. ఢిల్లీలో తీవ్ర రూపం దాల్చిన వాయు కాలుష్యం. వాయు నాణ్యత సూచి 387గా నమోదు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు చేదు అనుభవం. ద్వైపాక్షిక చర్చలకు నిరాకరించిన రష్యా అధినేత పుతిన్. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో రెండో రోజు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతోంది. ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాల వివరాల ఆధారంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కాస్త స్తబ్దుగా ఉన్నటువంటి ఈ విచారణ సుప్రీంకోర్టు అనుమతితో ఊపందుకుందని చెప్పుకోవచ్చు. నిన్న మొదటి రోజు ప్రభాకర్ రావును సిట్ అధికారులు అయితే విచారించారు. ఇవాళ రెండో రోజు కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 7 రోజుల పాటు అంటే ఈ నెల 19వ తేదీ వరకు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఐక్లౌడ్ ఖాతాలు, జీమెయిల్ ఖాతాల్లో ఉన్నటువంటి సమాచారం సేకరణే లక్ష్యంగా అయితే ఈ విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభాకర్ రావు నుంచి కొన్ని పాస్వర్డ్లను కూడా సేకరించారు సిట్ అధికారులు. మరికొన్నింటి పాస్వర్డ్లను కూడా సేకరించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటివరకు సేకరించినటువంటి పాస్వర్డ్ల ఆధారంగా డివైజులలో ఉన్నటువంటి అంటే ప్రభాకర్ రావు వినియోగించినటువంటి డివైజులు ఏవైతే ఉన్నాయో ఆ డివైజులో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే కొన్నింటిలో FSL రిపోర్ట్ ఆధారంగా కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని డివైజులకు సంబంధించి అయితే వాటిలో సమాచారాన్ని అంతా తొలగించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తొలగించిన సమాచారం ఏదైతే ఉందో దాన్ని కూడా రిట్రీవ్ చేసే ఆలోచనలో సిట్ అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ రెండో రోజు అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఈ 7 రోజుల పాటు కూడా ప్రభాకర్ రావు పోలీస్ స్టేషన్లోనే కస్టోడియల్ విచారణలో అయితే ఉండనున్నారు. అయితే 5 ఐక్లౌడ్ ఖాతాలు, 5 జీమెయిల్ ఖాతాలు వినియోగించినట్లు గతంలోనే సిట్ గుర్తించింది. వాటిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని విశ్లేషించడంలో భాగంగానే ఈ జీమెయిల్ కావచ్చు, ఐక్లౌడ్ ఖాతాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని అయితే సేకరించే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆధారాల ధ్వంసం ఏదైతే ఉందో ఇటు డిఎస్పీ ప్రణీత్ రావు ఈ ఆధారాలను ధ్వంసం చేశాడు. అయితే ఈ క్రమంలోనే తాను ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఆధారాల ధ్వంసం చేశానని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న సమయంలో ఈ ఆధారాల ధ్వంసం అనేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నటువంటి రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే అది ఆధారాల ధ్వంసం అనేది జరిగిందని కూడా ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి న్యాయవాది కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ కూడా ప్రభాకర్ రావుకైనా ఇతర ఏ అధికారులకైనా లేకపోతే రివ్యూ కమిటీకైనా డివైజులలో ఉన్నటువంటి డేటాను తొలగించడానికి అధికారం ఉంటుంది తప్పితే దాంట్లో ఉన్నటువంటి మొత్తం ఆధారాలను ధ్వంసం చేయడానికి ఏ ఒక్క అధికారికి కూడా అధికారం లేదనేది అయితే సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గతంలోనే ఇప్పటి వరకు గత ఏడాది మార్చిలో ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6 సార్లు ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కస్టోడియల్ అనుమతితో అయితే ఇవాళ రెండో రోజు అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది రాజకీయ ప్రముఖులను కూడా పిలిచి అలాగే పలువురు సాక్షులను కూడా పిలిచి వాళ్ళందరి వాంగ్మూలాలు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇటు ఐక్లౌడ్ కావచ్చు, ఇటు జీమెయిల్ కావచ్చు, ఈ ఖాతాలకు సంబంధించినటువంటి వాటిలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించే పనిలోనే కేంద్రంగానే ఈ విచారణ అంతా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే
దాదాపుగా 26 హార్డ్ డిస్కులను ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి బృందం ఈ 26 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో 26 హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడం ఏంటని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. ఈ 26 హార్డ్ డిస్కులను తొలగించి దాదాపు 7 కొత్త హార్డ్ డిస్కులను కూడా పెట్టారు. దానికి సంబంధించి క్లౌడ్ పాస్వర్డ్లను కూడా ఇవ్వాలని ఆదేశించినప్పుడు గతంలో మర్చిపోయినట్లు కూడా ప్రభాకర్ రావు చెప్పాడు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్లను కూడా కొన్ని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీటన్నింటినీ క్రోడీకరించి వీటిలో డివైజ్లలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించే పనిలో అయితే అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చి 10వ తేదీన నమోదైంది. తీవ్రంగా శ్రమించి సుదీర్ఘ కాలం పాటు శ్రమించి ప్రభాకర్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పించారు పోలీసులు. హైదరాబాద్కి జూన్ 8వ తేదీన ప్రభాకర్ రావు విదేశాల నుంచి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చినటువంటి వెంటనే మరుసటి రోజే సిట్ ఎదుట మొదటి విచారణకు హాజరయ్యారు ఈయన జూన్ 9వ తేదీన. అలా జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి విచారణ విడతల వారీగా దాదాపు 6 విడతల్లో ఈయనను విచారించింది. అలాగే కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి ఇటు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కూడా దాదాపు 3 దఫాలుగా అయితే సిట్ అధికారులు విచారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదు చేశారు. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేటువంటి నెపంతో ఈ పలువురు ప్రముఖులకు సంబంధించి కావచ్చు, గతంలో ప్రతిపక్షం ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను, వాళ్ళ అనుచరులకు సంబంధించినటువంటి ఫోన్లను రికార్డ్ చేసి ట్యాప్ చేశారనేటువంటిది అధికారుల దర్యాప్తులో అయితే స్పష్టమైంది. అయితే ఎస్ఐబి ప్రధానంగా మావోయిస్టుల కార్యకలాపాలపైనే నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మావోయిస్టుల అనుమతులపై నిఘా పెట్టేటువంటి ఎస్ఐబి అయితే ఆ ముసుగులో ఇటు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నటువంటి ఒక ముసుగులో ఇటు గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేశారని ఇప్పటికే సిట్టు దర్యాప్తులో గుర్తించింది. గతంలో ఉన్న అధికారులను కావచ్చు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు కస్టోడియల్ అనుమతించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 7 రోజుల పాటు ఇటు ప్రభాకర్ రావును అయితే సిట్ అధికారులు విచారించనున్నారు. నిన్న మొదటి రోజు విచారణలో భాగంగా కొంత కీలక సమాచారాన్ని సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ డివైజ్లకు సంబంధించినటువంటి పాస్వర్డ్లు కావచ్చు, అందులో ఉన్నటువంటి డేటాను విశ్లేషిస్తే కనుక, కొంత సమాచారం సేకరిస్తే కనుక ఈ కేసు మరింత ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ 7 రోజుల పాటు ప్రభాకర్ రావు పోలీస్ స్టేషన్లో ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ 7 రోజుల పాటు ఆయనకు సంబంధించినటువంటి మందులు కావచ్చు లేదా ఆహారం కావచ్చు ఇంటి దగ్గర నుంచి తెప్పించుకోవాలని ఆయన కోరితే కనుక అందుకు అనుమతించాలి అని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు అనుమతితో ప్రస్తుతం అయితే కస్టోడియల్ విచారణ అయితే ప్రభాకర్ రావు చేస్తున్నారు సిట్ అధికారులు. సాయంత్రం వరకు కూడా ఇవాళ 2వ రోజు విచారణ అయితే కొనసాగనుంది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు పవన్. హైదరాబాద్ పాత బస్తీ చాంద్రయాన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జీఎం కాలనీలో సవతి తండ్రి దెబ్బలకు 11 ఏళ్ల అస్గర్ అనే బాలుడు మృతి చెందాడు. ఈ నెల 7న ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని సవతి తండ్రి షేక్ ఇమ్రాన్ అత్యంత కర్కశత్వంగా నేలకేసి కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అనంతరం బాలుడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన చాంద్రయానగుట్ట పోలీసులు పరారీలో ఉన్న షేక్ ఇమ్రాన్పై పట్టుకునేందుకు గాలింపు కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్ పాత బస్తీ చాంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జీఎం కాలనీలో సవతి తండ్రి దెబ్బలకు 11 ఏళ్ల అస్గర్ అనే బాలుడు మృతి చెందాడు. ఈ నెల 7న ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని సవతి తండ్రి షేక్ ఇమ్రాన్ అత్యంత కర్కసత్వంగా నేలకేసి కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అనంతరం బాలుడిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన చాంద్రయానగుట్ట పోలీసులు పరారీలో ఉన్న షేక్ ఇమ్రాన్ను పట్టుకునేందుకు గాలింపు కొనసాగిస్తున్నారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నిన్న బాగ్లిగ్గంపల్లి మైనార్టీ గురుకులంలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థకు గురై కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను హరీష్ రావు పరామర్శించారు. కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు గురుకులాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారని తెలిపారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థుల ఆసుపత్రి పాలైతే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదని విమర్శించారు. బాగ్లింగంపల్లిలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని దాదాపు 90 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇలా ఎక్కడ చూసినా పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ఏమో విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటుండు, సంకలు గుద్దుకుంటుండు. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అయిపోయింది. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనపడతా ఉన్నారు. పాయిజన్తో ఇవాళ పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడికి బిడ్డ అంటే నేను పోను, హాస్టల్కి పోను ఇంటికే పోతా అంటారు పిల్లలు. నేను ఇంటికే పోతా, ఇక పోను గవర్నమెంట్ హాస్టల్కు అని పిల్లలు వణుకుతున్నారు, భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు. ఇవాళ తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు, పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద, టీవీ అడ్వర్టైజ్మెంటుల్లో, హోర్డింగ్ల మీద మాత్రమే తెలంగాణ రైజింగ్. కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు, గా హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టు. ఫస్ట్ నువ్వు 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖాన్ల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత ప్రచారాలకు నిన్నటితో తెరపడగా రేపు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో మొత్తం 4332 సర్పంచ్ స్థానాలకు గాను 415 ఏకగ్రీవమయ్యాయి. వార్డుల్లో 38322కి గాను 8304 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 5 పంచాయతీల్లో వివిధ కారణాల వల్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. మరో పంచాయతీలో ఎన్నికలపై కోర్టు స్టే ఉంది. ఇక మిగిలిన 3911 పంచాయతీ సర్పంచులు, 29903 వార్డు సభ్యుల స్థానాలకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. రేపటి పోలింగ్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామ పంచాయతీకి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు డ్రైనేజీలో కనిపించడం కలకలం రేపింది. కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పత్రాలు మురుగు కాలువలో కనిపించడంతో గందరగోళానికి దారితీసింది. ఘటనపై ఎన్నికల అధికారి, పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రిగ్గింగ్ జరిగిందని బీఆర్ఎస్ మద్దతుదారు రుద్రారపు భిక్షం ఆరోపించారు. గురువారం వెలువడిన సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో 455 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
కాల్వలో పడి ఉన్న బ్యాలెట్ పత్రాలను బయటకు తీశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, ఇక్కడ మరోసారి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలు బయటకు వెళ్లిన ఘటనలో కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్యలు చేపట్టారు. ఫేజ్ 2 ఆర్వోను సస్పెండ్ చేశారు. హైదరాబాదులో ఫుట్బాల్ జోష్ మొదలైంది. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ వస్తుండడంలో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈ ఈవెంట్కు నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 7 గంటలకు చిన్నారులతో మెస్సీ ట్రైనింగ్ సెషన్ తర్వాత సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్లతో జరగబోయే మ్యాచ్లో మెస్సీ, రేవంత్ రెడ్డిలు మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు జరగబోయేటువంటి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు నిర్వాహకులు చెప్తున్న దాని ప్రకారం 21,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. సో సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మ్యాచ్లో పాల్గొంటారు కాబట్టి ఇందుకు అనుగుణంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 3,000 మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉన్నట్లు సిపి తెలిపారు. సో ఈవెంట్ ఏ విధంగా జరగనుంది, సాయంత్రం పోలీసులు ఎలాంటి సూచనలు చేశారు, ఇవన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా నేడు నగరానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్తారు. అతనితో పాటు 200 మందితో కూడిన జంబో సిబ్బంది ఉంటుంది. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది. తొలుత ఫలక్నుమా ప్యాలెస్ లో 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు వెచ్చించి మెస్సీ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు. వీటిని మెస్సీ ఇండియా ఈవెంట్లు చూస్తున్న టీం పర్యవేక్షిస్తుండగా ఫలక్నుమా ప్యాలెస్ నుంచి సాయంత్రం 6:30 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. మెస్సీ ఈవెంట్లో భాగంగా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసుల సూచనల ప్రకారం స్టేడియంలోని టికెట్ల ఆన్లైన్ విక్రయాన్ని 31,000కు కుదించారు. ఇప్పటికే 21,000కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు అధికారులు చెబుతున్నారు. టికెట్ల విక్రయమంతా డిస్ట్రిక్ట్ యాప్లో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 25,000 మంది ఈవెంట్కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. యాప్లోనే టికెట్లు బుక్ చేసుకునే వారికి తమ సీటు వరకు వెళ్లేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్, హైదరాబాద్ ర్యాపర్తో ప్రత్యేక షో ఉంటుందన్నారు. Only tickets on your app will be allowed on the first checkpoint, and only tickets that are from the app will be scanned here at the gates. Andy, you can check every single detail from the entry all the way to your seat, including ఏ గేట్ మీరు ఎంటర్ అవ్వాలనేది గూగుల్ మ్యాప్స్తో పాటు మీకు యాక్సెస్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ఫైండ్ డూస్ అండ్ డోంట్స్ రిగార్డింగ్ ది యాప్ విల్ బీ ప్రొవైడెడ్ దేర్ అన్నమాట మీ టికెట్స్ ప్రకారం. ముందుగా సుమారు 30 మంది ఫుట్బాల్ ఆడే చిన్నారులకు మెస్సీ క్లినిక్ నిర్వహిస్తారు. అనంతరం రేవంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్న సింగరేణి ఆర్ఆర్, మెస్సీ సభ్యుడిగా ఉన్న అపర్ణ మెస్సీ జట్ల ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ టైంలో చివరి 5 నిమిషాలు మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగుతారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూటౌట్ ఉంటుంది. ఆ తర్వాత విన్నర్, రన్నర్ జట్లకు మెస్సీ, రేవంత్ రెడ్డిలు గోల్డ్ కప్ ను అందిస్తారు. అనంతరం మెస్సీని తెలంగాణ తరపున రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానిస్తారు. ఇంతటితో మెస్సీ హైదరాబాద్ టూర్ ముగుస్తుందని మెస్సీ గోల్డ్ టూర్ అడ్వైజర్ పార్వతిరెడ్డి వివరించారు. ఈ ఈవెంట్ను రాహుల్ గాంధీ కూడా వీక్షించనున్నారు. మెస్సీ గారి మెయిన్ అజెండా హైదరాబాద్ రావడం, ఈ టూర్ గోట్ టూర్ రీజన్ ఏంటంటే అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్, టాలెంటెడ్ చిల్డ్రన్కి ఒక ఫుట్బాల్ క్లినిక్ చేస్తున్నారు. ఫుట్బాల్ క్లినిక్లో బేసిక్లీ ఆయన కొంచెం టిప్స్ ఇస్తారు, ఎలా ఆడాలి ఏంది అని, గేమ్ ప్రమోషన్ అండ్ టిప్స్ ఫర్ ది చిల్డ్రన్. అండ్ దేర్ ఈస్ ఆల్సో పెనాల్టీ షూట్అవుట్. మెస్సీ ఫేమస్ ఫర్ హిస్ పెనాల్టీ షూట్అవుట్ కాబట్టి పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. అది ఒక మ్యాజిక్ ఈవెంట్ లిటరలీ. దాన్ని ఖచ్చితంగా అందరం వెయిటింగ్ టు సీ దట్ పెనాల్టీ షూట్అవుట్. మెస్సీ పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 3,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈవెంట్ కోసం టికెట్లు ఉన్నవాళ్లే రావాలని, స్టేడియానికి వచ్చేవాళ్లు ప్రజా రవాణా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. డిజిటల్ టికెట్లు కాబట్టి నెట్వర్క్ సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. There no passes will be sold at the stadium. No passes would be sold at stadium. Stadium దగ్గర ఏ పాస్లు అమ్మబడవు అని ఆన్లైన్లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు.
సో ఎవరైతే టికెట్ లేదో వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు వాచ్ ఇట్ ఫ్రమ్ యువర్ హోమ్, హ్యాపీలీ సిట్టింగ్ ఎట్ home and then watch on TV. So I am requesting, apart from all bandobast arrangements, your involvement, all citizen involvement is most important, behaving dignified manner. Kabatti each movement observe chese vidhanga kuda memu ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెంట్ అనంతరం మెస్సీ రాత్రికి హైదరాబాద్ లోనే బస చేసి తెల్లవారుజామున ముంబై వెళ్తారు. చూసాం కదా, సాయంత్రం జరగబోయేటువంటి మెస్సీ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇలాంటి ఈవెంట్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఎవరైతే మ్యాచ్ కోసం స్టేడియంకి వస్తున్నారో టికెట్లు ఉంటే మాత్రమే లోపలికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ ఎన్ రమేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి సుల్తానాబాద్కు వరి నాట్లు వేసేందుకు 18 మంది కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది వలస కూలీలు గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉంది. కార్మికులే 108 వాహనానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. చలి తీవ్రతను తట్టుకోలేక పెట్టుకున్న మంట 10 పూరిళ్లను దగ్ధం చేసింది. ఓ వృద్ధురాలి ప్రాణాలు బలిగొంది. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లా తెర్లాం మండలం కె సీతాపురంలో జరిగింది. పాపమ్మ అనే వృద్ధురాలు గుడిసెలో మంచం కింద కుంపటి పెట్టుకుని నిద్రిస్తుంది. దుప్పటి కుంపటిలో పడి నిప్పంటుకొని పాపమ్మ సజీవ దహనమైంది. మంటలు చుట్టుపక్కల వ్యాపించడంతో 10 పూరిళ్లు దగ్ధమయ్యాయి. వేకువజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో మంటలు ఆర్పేందుకు సాధ్యపడలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. కట్టుబట్టలు తప్ప ఏం మిగలలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరి పర్వాలేదు, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా అన్నారం వద్ద డిఫెన్స్ లిక్కర్ విక్రయిస్తున్న 2 వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 15 లీటర్ల మద్యం, 1 ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డిఫెన్స్ లిక్కర్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో మెదక్ అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా పెట్టగా నిందితులు పట్టుబడ్డారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి నకిలీ యాప్తో సైబర్ నేరగాళ్లు 3 లక్షల రూపాయలు కాజేశారు. చంద్రశేఖర్ శర్మ యూనియన్ బ్యాంక్ యాప్ను డౌన్లోడ్ చేసి ఖాతా వివరాలను నమోదు చేశాడు. ఆ యాప్ నకిలీదని గుర్తించకపోవడంతో వలపన్నిన సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి డెబిట్ కార్డ్ నెంబర్ చెప్పాలంటూ బ్యాంక్ అధికారులుగా మాట్లాడుతున్నట్టు నమ్మించారు. నమోదు చేసిన 3 గంటల తర్వాత యాప్ అప్డేట్ అవుతుందన్నారు. 2 గంటల్లోనే 3,03,700 రూపాయలు అకౌంట్ నుంచి కట్ అయినట్లు అతడు గుర్తించాడు. మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్ర రూపం దాల్చింది. తాజాగా వాయు నాణ్యత సూచి 387గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకటించింది. 18 ప్రాంతాల్లో 400 కంటే ఎక్కువ వాయు నాణ్యత సూచీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాలుష్య స్థాయిలు రెడ్ జోన్ దాటినందున నియంత్రణ చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఈ తెల్లవారుజామున ఢిల్లీలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పివేయడంతో వెలుతురు తక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్పోర్టులో విమాన సర్వీసుల రాకపోకలు సాధారణంగానే కొనసాగుతున్నాయని, విమానాల సమాచారం తెలుసుకోవడానికి ప్రయాణికులు సంబంధిత ఎయిర్లైన్స్ను సంప్రదించాలని సూచించింది. భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలపై అగ్రరాజ్యంలో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. భారత్పై ప్రతీకార సుంకాలను రద్దు చేయాలని కోరుతూ ప్రతినిధుల సభకు చెందిన 3 సభ్యులు ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్పై ట్రంప్ విధించిన సుంకాలు చట్ట వ్యతిరేకమని, అమెరికా కార్మికులు, వినియోగదారుల ప్రయోజనాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ప్రతినిధుల సభకు చెందిన డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రెజిల్పై ఇలాంటి సుంకాల రద్దు, దిగుమతి సుంకాలను పెంచడానికి అధ్యక్షుడు ట్రంప్ అత్యవసర అధికారాలను సెనెట్ నియంత్రించిన నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఉత్తర కరోలినా ఆర్థిక వ్యవస్థ, భారత వాణిజ్యం, పెట్టుబడులు వైబ్రెంట్ ఇండో అమెరికన్ కమ్యూనిటీతో ముడిపడి ఉందని కాంగ్రెస్ సభ్యురాలు రాస్ తెలిపారు. భారత్కు చెందిన కంపెనీలు $1 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. వాటి వల్ల లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్తర కరోలినాకు చెందిన తయారీదారులు ఏటా కోట్ల $1 బిలియన్ ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేస్తున్నట్లు కాంగ్రెస్ సభ్యురాలు రాస్ తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు చేదు అనుభవం ఎదురైంది. తుర్కియాలోని అష్గాబాద్లో ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ పీస్ అండ్ ట్రస్ట్ సమావేశంలో పాక్ ప్రధాని పాల్గొన్నారు. తుర్కియా అధ్యక్షుడు ఎర్డోగాన్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సహా వివిధ దేశాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా పుతిన్తో ద్వైపాక్షిక చర్చలకు షహబాజ్ షరీఫ్ సిద్ధమయ్యారు. పుతిన్ కోసం ఒక గదిలో 40 నిమిషాల పాటు షరీఫ్ ఒక్కరే ఎదురు చూశారు. ఆ సమయంలో పుతిన్, ఎర్డోగాన్ వేరే గదిలో సమావేశమయ్యారు. 40 నిమిషాల పాటు పుతిన్ కోసం ఎదురు చూసిన షహబాజ్ షరీఫ్ సహనం నశించి పుతిన్, ఎర్డోగాన్ సమావేశం జరుగుతున్న మందిరంలో గది తలుపులు తోసుకొని మరీ వెళ్లారు. పుతిన్తో మాట్లాడి సరిగ్గా 10 నిమిషాల్లో బయటకు వచ్చేశారు. ఈ ఘటన మొత్తం మీడియా సమక్షంలో జరగడంతో వైరల్ అయ్యింది. పాకిస్తాన్కు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత తగ్గుతుందనేందుకు ఇదో నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ మొత్తంలో చమురును అక్రమంగా రవాణా చేస్తున్న ఓ నౌకను ఇరాన్ నిర్బంధించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. నౌకా సిబ్బందిలో భారతీయులు కూడా ఉన్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 18 మంది సిబ్బందిలో బంగ్లాదేశ్, శ్రీలంకకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నాయి. 60 లక్షల లీటర్ల చమురును అక్రమంగా తరలిస్తున్నారని, అందుకే నౌకలో నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. గల్ఫ్లో అక్రమంగా ఇంధనం రవాణా చేస్తున్న నౌకలను అడ్డుకుంటున్నట్లు ఇరాన్ ఇప్పటికే పలుమార్లు పేర్కొంది. ఇరాన్లో చమురు ధరలు అతి తక్కువ ఉండడంతో అక్కడి నుంచి ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి కొందరు భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో ఇరాన్ వాటిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. Is like touching God in the flesh. In your dreams maybe, in your emotions maybe, in your thoughts maybe. But at the end of the day, this moment will not come over and over again. You got to frame it in every possible way you can. और यहाँ पे अभी जो स्टेडियम के माहौल है in a class of his own, but Suarez one of the all-time greats when it comes to strikers of this generation and generations past as well. Winning 4 La Ligas at Barcelona, being pivotal for Liverpool, although they couldn't manage to get that Premier League, and then going to La Liga, or rather going to Atletico Madrid and winning the La Liga there as well, Rohit, which is probably even more special. It's a very famous statement about Luis Suarez that he's trying to develop. It said that he's an individual who's lived his life on the thinnest of edge between genius and madness. And he's someone who's born with the truth that not always brilliance comes impeccably to you. It comes with a scar. Now, in essence, Messi is special for being a generational talent who blends the role of a scorer, creator and dribbler, and consistently performing at the highest level for over a decade. It's been wonderful. And that's the World Cup. Will it again lift it in 2026? Well, you never know. When the great man is around, anything is possible. 2022 was absolutely magical. 7 goals, 3 assists. And we all remember that final where he eventually shook hands with paradise. Liam, are you silently suggesting that in 6 months we are going to see a replication of the same? Well, why not? When he is there and when he's playing with that flair of being a world champion, I think it is definitely possible. They won the Copa America as well, back to back. So it is surely possible. Rodrigo de Paul as well, let's speak about him a little bit. He also has been a fantastic footballer, World Cup winner in his own right, and is so dear to Leo Messi that he left Atletico Madrid and went to Inter Miami and won a trophy with him there as well. And I think it just tells you, we don't celebrate him enough, but
But in that World Cup squad, people often praise how Rodrigo de Paul kind of became a fulcrum in the Argentine midfield. He was the one who was responsible for the distribution of passes, and also, if needed, he played the screen ahead of that defense. He was brilliant. और लियो मेसी जो एक है वो कभी सारी जो लाइमलाइट है, जो फोकस है, अपने ऊपर रखना नहीं चाहता है. He's always a great team man, and he always says that every victory is a team's victory. And he had such wonderful players beside him. That great, at one point of time had Kun Aguero, had of course Uncle Di Maria. What great players! And that is where it all changed in the 2022 World Cup. They said, let's do it for Leo, and they just carried a different kind of team spirit. And as you said, football is a team sport, and no matter how great you are individually, he always said that he would trade everything for that one World Cup, and he eventually got it. ये आप क्रिकेट विश्व कप की बात कर रहे हैं, जैसे सचिन के लिए बोले थे वन टाइम फॉर सचिन, लेट्स विन इट, एंड इंडिया वन इट एट वन टाइम. Exactly. It felt more or less the same when that happened in 2011, and then when Messi lifted it in 2022, it was like everything aligned, and we thought that he might be done there when it comes to Argentina. But that fantastic piece of news where he said that I will play for Argentina as a World Cup champion, and then we'll see him again next year. But I think we are all talking about his World Cup triumph. It all started from 2006. I remember Argentina getting knocked out by Germany in tiebreaker. David Odonkor scored a late equalizer. And from there in 2010, I think they were beaten by Germany once again, if I'm not too mistaken. And then in 2014, once again, it was Germany. In the final, Mario Götze rattled them in 6 minutes to go. But then, as they say, redemption will come to you only if you believe in yourself. When I went to Argentina in 2014, just a couple of months after that World Cup final loss, you asked about the atmosphere there. They love their football as much as we do. They were absolutely distraught, but they did say that it will come home soon, and they believed in Leo Messi, and he made sure that it took place. Fantastic scenes here at the Salt Lake Stadium. All the phones are out. And some unknown or lesser known facts about Leo Messi. He is one who's got a massive tattoo collection throughout his body, and it's dedicated to his family, including it's got his wife's eye, the sons' names, the handprints of their sons, and also at the back he's got a tribute to the mother. And just let me tell you one very interesting anecdote. The first ever Barcelona signing was on a napkin, and that in 2024 has been sold in the auction at $1 million. And what an incredible story. It just shows you that from a small piece of not even paper, of a paper napkin, things can start, and it can reach to such heights where there is basically no ceiling, where you touch the sky and the moon and even further than that. Only if you know to believe, and Messi believed. Messi believed no matter what comes his way, he'll be there. And you know why, Liam? Because he loved the sport. He loved the sport, he loved the ball with all his heart. And that is what drove him to the very brink of greatness. And that is why no matter what came his way, he said he's going to stand tall, he's going to take it all in, he'll take the defeat, and then he will fight his way back. और मेसी की जो नामांकन जो है, उनकी मदर की सबसे फेवरेट सिंगर थे लियोनेल रिची, और उन्हीं के नाम से वो अपने बेटे को, पुत्र का नाम दिया था. और ये शायद आप कई लोग जानते हैं, कई आदमी भूल गए कि मेसी अर्जेंटीना को जो डेब्यू हुआ था, वो बेंच से आके 2 ही मिनट में रेड कार्ड उनको दिखाया गया और वो उनको बाहर जाना पड़ा. और it was in 2005 against Hungary. And we speak so much about him being
God's gift to football, but as we've mentioned throughout this discussion, it hasn't come easy. There is a lot of hard work that is put to it. Of course, a lot of passion, as you said, it doesn't come without the love of the game. And that is why it's so important that I think it's fitting that he has his best friends alongside him. Because being a team sport, no matter what individual things you achieve, you've got your best friends alongside you, you've got your teammates alongside you watching your back. That's what it's all about. It's about the memories that you make along with the trophies that you win. Someone very nicely put it. No matter how high you reach, unless you share it with your best of friends, the joy will remain kind of splintered to you. So guess what? Messi knows it all. And that's why, not just all of it, I think Messi is also an embodiment of humility. The humility that he carries with himself, it's very rare. But make no mistake, he's already touched the skies and above. Yes, that same boyish grin, it still remains. And he is such loved character. Just remember, when he won that the Instagram, the history, created history after that picture, that photo of his lifting the 2022 FIFA World Cup. 74 million hits till date. Near to goodness. Wow. It looks like he's making his way outside now as the murmurs in the Salt Lake Stadium. As everybody will just soak it in for a few moments, I think just the fact that they have seen the great man, the icon. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. కోల్కతాలో ఈ ఉదయం లేక్ టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్తో కలిసి మెస్సీ వర్చువల్గా ఆవిష్కరించారు. భద్రతా కారణాల రీత్యా అక్కడికి వెళ్లలేదు. తర్వాత సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీలను కలవనున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్కు బయలుదేరనున్నాడు. गोट इंडिया टूर 2025 इसकी लाइव टेलीकास्ट आ रही है. తెల్లవారుజామున కోల్కతాకు చేరుకున్న మెస్సీ వెంట ఇంటర్ మయామి జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సూరజ్ కూడా ఉన్నారు. 14 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు వందల సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. అర్జెంటీనా జెండాలను పట్టుకొని మెస్సీ మెస్సీ అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. लाइव टेलीकास्ट आ रही है डीडी स्पोर्ट्स पे और इसकी ओटीटी प्लेटफॉर्म में भी ये उपलब्ध है और हम अभी भी काफी मेसी मोमेंट्स क्रिएट करेंगे. మొత్తం 72 గంటల కంటే తక్కువే భారత్లో గడిపే మెస్సీ కోల్కతా, హైదరాబాద్తో పాటు ముంబై, ఢిల్లీలో పర్యటిస్తాడు. 14న ముంబై, 15న ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో మెస్సీ పాల్గొంటాడు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో గోట్ పర్యటన ముగుస్తుంది. And louder. Jerseys signed, shirts signed, boots, footballs, you better keep them safe because these are things to cherish. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. కోల్కతాలో ఈ ఉదయం లేక్ టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్తో కలిసి మెస్సీ వర్చువల్గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా అక్కడికి వెళ్లలేదు. తర్వాత సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీలను కలవనున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్కు బయలుదేరనున్నాడు. खिलाड़ियों को बोलते हैं लेकिन Gulay, he's got great skill. The Turkish Messi is of course Arda Güler, the wonder boy right now with the Real Madrid. German Messi is of course the 17-year-old Lennart Kerl, and he is doing wonders with the Bayern Munich. And if you talk about African Messi, you can name a couple of them. Mo Salah for the Egypt, and again JJ Okocha for Nigeria. And that's where we say green. తెల్లవారుజామున కోల్కతాకు చేరుకున్న మెస్సీ వెంట ఇంటర్ మయామి జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్ సూరజ్ కూడా ఉన్నారు.
14 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు వందల సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు. అర్జెంటీనా జెండాలను పట్టుకొని మెస్సీ మెస్సీ అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. Definitely, and trying to match the great man as well when it comes to international goals. Up with the greats there, with the Ronaldos and the Messis, and love to see a smile on the face. Sometimes it can be overwhelming, of course, but he's enjoying every bit of this occasion here at the Salt Lake. Talking about a bit of a skill, you could also bring in Bajrang Bhutia with I Am Vijayan. That మొత్తం 72 గంటల కంటే తక్కువే భారత్లో గడిపే మెస్సీ కోల్కతా, హైదరాబాద్తో పాటు ముంబై, ఢిల్లీలో పర్యటిస్తాడు. 14న ముంబై, 15న ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాల్లో మెస్సీ పాల్గొంటాడు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో గోట్ పర్యటన ముగుస్తుంది.